అందరికి నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్ నందీనగర్ ఇంటికి బయలుదేరినటువంటి పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సిట్టు విచారణ స్టార్ట్ కాబోతా ఉంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ చేయబోతా ఉన్నారు. సో కేసీఆర్ నందీనగర్కి ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి సుమారు 3000 కార్ల కాన్వాయ్తో హైదరాబాద్ బయలుదేరినటువంటి పరిస్థితి. ఒకసారి కేసీఆర్కి సంబంధించినటువంటి ఆ ఫోటోలు కూడా క్లియర్గా మనం చూడొచ్చు. సో కేసీఆర్ ఆల్రెడీ స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్. దాదాపు కేసీఆర్తో పాటు వేలాది మంది జనాలు ఉన్నారు. దాదాపు 3000 కార్లు కేసీఆర్ వెనకాల ఉన్నటువంటి సిచ్యువేషన్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సుమారు వేలాది మంది కేసీఆర్కి సంబంధించినటువంటి ఎర్రబల్లి ఫామ్ హౌస్కి చేరుకున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో రచ్చరచ్చ వాతావరణం కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఆ సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు కూడా చాలా క్లియర్గా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు రచ్చరచ్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. కేసీఆర్ మొత్తానికి ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో కాన్వాయ్లో ప్రత్యేకమైనటువంటి దాదాపు 3000 కార్లతో కేసీఆర్ మొత్తానికి నందీనగర్ ఇంటికి బయలుదేరినటువంటి పరిస్థితి. కంప్లీట్గా ఏదైతే కరీంనగర్కి సంబంధించినటువంటి రోడ్డు ఉందో ఆ రోడ్డు మొత్తం కూడా కాన్వాయ్తో నిండిపోయినటువంటి సిచ్యువేషన్. ఆ సంబంధించినటువంటి ఆ వీడియో కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు వెళ్ళినటువంటి ఈ వీడియో కూడా చాలా క్లియర్గా మీరు చూడొచ్చు. కేసీఆర్ బయటకు వెళ్ళినప్పుడు వేలాది మంది జనాలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు. అంటే కేటీఆర్ కూడా పిలుపునిచ్చిందట. కేసీఆర్ పైన కావాలనే కుట్రలు జరుగుతూ ఉన్నాయి, మీరు నిరసనలు తెలపాలని చెప్పి కేటీఆర్ చెప్పుడుతోటే మొత్తం వేలాది మంది జనాలు, మామూలుగా దాదాపు 10-15 వేల మంది జనాలు కేసీఆర్కి సంబంధించినటువంటి ఎర్రబల్లి ఫామ్ హౌస్ ముందు రచ్చరచ్చ పరిస్థితి. సో కేసీఆర్కి సంబంధించినటువంటి ఆ కారు కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. కేసీఆర్ కారు పైన పూల వర్షం కురిపించేటటువంటి కార్యక్రమం చేసినారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. సో కేసీఆర్కి సంబంధించినటువంటి కారు వెనకాల ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇదే కారు, సో కేసీఆర్కి సంబంధించిన కారు మీకు క్లియర్గా కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒకేసారి కారు ముందుకు వచ్చి పూలమాల కురిపించేటటువంటి కార్యక్రమం చేసినారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ కార్యకర్తలను కంట్రోల్ చేశారు. కేసీఆర్ ఎగ్జాక్ట్లీ 3 గంటలకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణకు నందీనగర్ ఇంట్లో హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నందీనగర్ ఇంటికి బయలుదేరినటువంటి పరిస్థితి. ఆల్రెడీ నందీనగర్ ఇంట్లో కేటీఆర్ కూడా ఉన్నాడు, హరీష్ రావు కూడా నందీనగర్ ఇంట్లోనే ఉన్నాడు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి నందీనగర్కి పోతా ఉన్నారు. సో కేసీఆర్కి సంబంధించినటువంటి కారు విజువల్ కూడా చాలా క్లియర్గా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. సో నేను ప్రస్తుతం ఇంట్లో చేస్తున్న వీడియో, ఈరోజు సండే కాబట్టి ఆఫీస్కు పోలేకపోయినా మీరు ఏమైనా క్లారిటీ మిస్ అయితే క్షమించాలి. కానీ క్లియర్గా కేసీఆర్కి సంబంధించినటువంటి ఈరోజు జరుగుతున్న ప్రతి అంశం, ఎపిసోడ్లు అన్నీ కూడా పిన్ టు పిన్ నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. దాదాపు వేలాది మంది జనాలు. కేసీఆర్ కాన్వాయ్ వెనకాల సుమారు 2000-3000 కార్లు ఉన్నాయి. 3000 కార్లతో కేసీఆర్ నందీనగర్ ఇంటికి బయలుదేరిండు. నందీనగర్ ఇంటి దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి బృందం పోలీసులు, దాదాపు 1000 మంది పోలీసులతోటి కేసీఆర్ ఇంటి ముందు మొత్తం సెక్యూరిటీ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. కేసీఆర్కి సంబంధించిన కారు పోతా ఉంది, మీరు చూడొచ్చు. దాదాపు కొన్ని వందల కార్లు, వేల కార్లు కేసీఆర్కి సంబంధించినటువంటి కాన్వాయ్ వెనకాల ఉంది. ఒకసారి కేసీఆర్కి సంబంధించినటువంటి ఆ కాన్వాయ్ కూడా క్లియర్గా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. సుమారు కేసీఆర్కి సంబంధించిన కాన్వాయ్ ఇది కరీంనగర్కి సంబంధించినటువంటి రోడ్డు. సో ఆ కరీంనగర్ సంబంధించిన రోడ్డు కూడా మీరు చూడొచ్చు. సో కేసీఆర్కి సంబంధించినటువంటి కాన్వాయ్ అంశం. సో క్లియర్గా మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఎర్రవల్లి నివాసం నుండి హైదరాబాద్కు బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటూ చాలా క్లియర్గా సంబంధించినటువంటి కాన్వాయ్ చూడొచ్చు. సో కేసీఆర్ వెనకాల చాలా కార్లు, సుమారు ఒక 3000 కార్లతో కేసీఆర్ నందీనగర్ ఇంటికి వెళ్తూ ఉన్నాడు. సిట్ అధికారులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ పిలిచినారు. 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చినారు కేసీఆర్కు. సుమారు 2 సార్లు కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. మొత్తానికి కేసీఆర్ మాత్రం ఆ విచారణకు హాజరవుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఒకసారి సంబంధించినటువంటి విజువల్స్ కూడా క్లియర్గా చూడొచ్చు. కేసీఆర్కి సంబంధించి ఆ వీడియో సంబంధించిన విజువల్స్ కూడా దాదాపు ఇంకొక 10-15 నిమిషాలలో కేసీఆర్ నందీనగర్ ఇంటికి చేరుకునేటటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. సో కేసీఆర్కి సంబంధించినటువంటి ఆ గ్రామాల దగ్గర కూడా, అంటే కేసీఆర్ను ఆపి మరి, సార్ మీరు తెలంగాణను తీసుకొచ్చిరు, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, మిమ్మల్ని విచారణ పిలవడం మాకు మంచిగా అనిపిస్తలేదంటూ కూడా చాలామంది కార్యకర్తలు కేసీఆర్ని కలవడానికి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా సో కేసీఆర్ అందరితో మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. సో చాలామంది కార్యకర్తలు, ఒక్కరు ఇద్దరు కాదు, మొత్తం ట్రాఫిక్ జామ్ కంప్లీట్గా దాదాపు ఒక 3000 కార్లు ఏది సంబంధించినటువంటి రోడ్డు మీద, కరీంనగర్కి సంబంధించినటువంటి రోడ్డు
అంటే వయా సికింద్రాబాద్ మీద నుండి అట్లా వెళ్తా ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి కరీంనగర్ సంబంధించినటువంటి రూటు. చాలామంది పోలీసులు కూడా కేసీఆర్‌కి సంబంధించినటువంటి కాన్వాయ్‌లో ఉన్నటువంటి పరిస్థితి. సో, చాలామంది అంబులెన్స్ కూడా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఏదైనా ఇబ్బంది అయితదేమో అనేటటువంటి అంశంతో అంబులెన్స్ కూడా కనబడతా ఉంది. సో, కేసీఆర్‌కి సంబంధించినటువంటి కారు వెనకాల మీకు కనబడతా ఉంది. సో, కేసీఆర్ ఆల్రెడీ సిట్ అధికారులకు చెప్పిండు. నేను బయటకొస్తే ఇబ్బంది అయితది. మీరే ఎర్రబల్లి ఫామ్ హౌస్‌కి రండి. ఫామ్ హౌస్‌లోనే విచారణ పెడితే బావుంటదని చెప్పి కేసీఆర్ చెప్పినప్పటికీ అధికారులు వినలే. లేదు లేదు నందినగర్ ఇంట్లోనే మేము విచారణ చేస్తాం. మీరు నందినగర్ ఇంటికే రండి అని చెప్పి అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ఇక కేసీఆర్ సరే నందినగరే కదా నందినగర్‌కే వస్తా. ఆడనే చూసుకుందామని చెప్పి కేసీఆర్ కూడా నందినగర్‌లో వస్తా అని చెప్పి యాక్సెప్ట్ చేసిండు. సో, మొత్తానికి కేసీఆర్ బయలుదేరినటువంటి సిట్యుయేషన్. సో, సుమారు కేటీఆర్‌కి సంబంధించి హరీష్ రావుకి సంబంధించినటువంటి విచారణ దగ్గర దగ్గర ఒక 7 గంటల పాటు కొనసాగింది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో. సో, హరీష్ రావుకు నోటీస్ ఇచ్చిర్రు. తర్వాత కేటీఆర్‌కు నోటీస్ ఇచ్చిర్రు. తర్వాత సంతోష్ రావుకు కూడా నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. సుమారు వాళ్ళకి నోటీసులు ఇచ్చి జూబ్లీ హిల్స్ ఆ పోలీస్ స్టేషన్‌లో దగ్గర దగ్గర వాళ్ళను ఒక 7, 7:30 గంటల పాటు విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు. అంటే దగ్గర దగ్గర హరీష్ రావును ఒక 7:30 గంటల పాటు, కేటీఆర్‌ను ఒక 7:30 గంటల పాటు, ఇక సంతోష్ రావునైతే మధ్యాహ్నం 3 గంటలకు పిలిచి రాత్రి 11:30 వరకు విచారణ చేసిర్రు. వాళ్ళని రకరకాల ప్రశ్నలు అడిగిర్రట. ఈ 300 మంది మీకు తెలుసా? వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు మీకేమన్నా చెప్పిర్రా? పోలీస్ అధికారులు మీతో ఏమైనా మాట్లాడిర్రా? పోలీస్ అధికారులు ఎప్పుడైనా మీతో డిస్కస్ చేసిర్రా? ఇట్లా రకరకాల క్వెషన్స్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు అడిగిర్రు అనేది ఒక చర్చ. సో, మరి కేసీఆర్‌ని ఏం క్వెషన్స్ అడగొచ్చు? కేసీఆర్‌ని ఏ ప్రశ్నలతో అధికారులు ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది కూడా ఒక పెద్ద క్వెషన్ మార్క్. కానీ అధికారులు మాత్రం క్లియర్‌గా కేసీఆర్ వాళ్ళ ఇంటికే వస్తామని చెప్పడానికి గల కారణం ఏందంటే, లేదు లేదు కేసీఆర్ సీనియర్ సిటిజన్. కేసీఆర్‌కి దాదాపు 72 సంవత్సరాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో, సీనియర్ సిటిజన్ దగ్గరికే వెళ్ళి విచారణ చేయాలనేటటువంటి ఒక అంశం ఉందట. అంటే చట్టంలో ఉందట. ఆ వెసులుబాటు ఉంది కాబట్టి సో, కేసీఆర్‌కి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి దగ్గరనే వాస్తవానికి కేసీఆర్ నందినగర్ ఇంటి దగ్గర సిట్ అధికారులు పోయి నోటీసులు ఇచ్చినప్పుడు కేసీఆర్ చెప్పిండు, నేను నందినగర్‌లో ఉంటలేను, ఎర్రబల్లి ఫామ్ హౌస్‌లో ఉంటున్నా. మీరు రావాల్సింది ఎర్రబల్లికి గాని మీరు నందినగర్‌కి ఎట్లా పోతారు? ఆ ఇంట్లో నేను లేను గదా! అని చెప్పి కేసీఆర్ చెప్పినప్పుడు ఆ రిప్లై లేఖ రాసినప్పుడు సిట్ అధికారులు లేదు లేదు మేము నందినగర్ ఇంట్లోనే విచారణ చేస్తాం. ఎర్రబల్లి ఫామ్ హౌస్‌కి మేము రాలేము. మీరే నందినగర్ ఇంటికి రండి. ఒకవేళ నందినగర్ కాకపోతే పోలీస్ స్టేషన్‌కి రండి. హైదరాబాద్‌లో మీరు ఎక్కడుంటే అక్కడికొచ్చి విచారణ చేస్తాం తప్ప మేము ఎర్రబల్లి ఫామ్ హౌస్‌కి రాము. ఇది పోలీసులు చెప్పినటువంటి వర్షన్. ఇక మొన్న రాత్రి దాదాపు 9 గంటలకు సిట్ అధికారులు కేసీఆర్‌కి సంబంధించిన నందినగర్ ఇంటికెళ్ళి గోడ మీద నోటీస్ అంటించిర్రు. వాస్తవానికి కేసీఆర్ నందినగర్ ఇంటికాడ లేడు. కేసీఆర్‌కి సంబంధించిన ఎవరైతే టీమ్ మెంబర్స్ గానీ, కేసీఆర్‌కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు గానీ, కుటుంబ సభ్యులు గానీ, కేసీఆర్ సంబంధించిన ఆఫీస్ వాళ్ళు గానీ నందినగర్ ఇంట్లో లేరు. 5 గంటలకే లైట్లు ఆఫ్ చేసి గేటు ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయినారు. అయినా సరే సిట్ అధికారులొచ్చి సెక్యూరిటీని గేట్ తీయమని చెప్పి కేసీఆర్ నందినగర్ ఇంటి లోపటికెళ్ళి గోడకు స్టిక్కర్ అంటించిర్రు. అంటే నోటీస్ అంటించిర్రు. విచారణకు రావాలి, కేసీఆర్‌కి ఇన్ఫర్మేషన్ ఇయ్యండి. ఆదివారం 3 గంటలకు మధ్యాహ్నం విచారణ మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి అధికారులు చెప్పినారు. సో, కేసీఆర్‌కి సంబంధించినటువంటి సంబంధించిన అవి కూడా చూడవచ్చు మీరు క్లియర్‌గా. కేసీఆర్‌కి సంబంధించినటువంటి వీడియో, కథ, వ్యవహారం కూడా మీరు చూడవచ్చు. సో, చాలామంది కార్యకర్తలు రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి. కేసీఆర్ పోతున్నటువంటి క్రమంలో దాదాపు రోడ్డెంబట మొత్తం కార్యకర్తలే. కంప్లీట్‌గా కార్యకర్తలే ఉన్నారు. ఎక్కడ చూసినా దాదాపు వేలాది మంది కార్యకర్తలు సుమారు 3, 4 వేల కార్లు కూడా చాలా క్లియర్‌గా కనబడుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్‌కి సంబంధించినటువంటి ఆ కాన్వాయ్‌లో సుమారు 3000 కార్లతో కేసీఆర్ హైదరాబాద్‌కి వస్తున్నటువంటి సిట్యుయేషన్. 3000 కార్లు అంటే మామూలు విషయం కాదు. ఇంకా చాలామంది కార్యకర్తలు హైదరాబాద్‌కి వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ కార్యకర్తలను కట్టడి చేసిర్రు. లీడర్లను అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు. వాళ్ళని నియోజకవర్గాలు దాటనిచ్చేటటువంటి కార్యక్రమం చేయలే. మొత్తము చెక్ పోస్టులు పెట్టిర్రట. బీఆర్ఎస్ పార్టీ లీడర్లను హైదరాబాద్ రానియకుండా అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో, ఈ సంబంధించినటువంటి కాన్వాయ్ క్లియర్‌గా మీరు చూస్తున్నటువంటి పరిస్థితి. సో, ఈ విధమైనటువంటి వ్యవహారం కొనసాగుతా ఉంది. దాదాపు కేసీఆర్ ఇంకో 10, 15 నిమిషాలలో ఆయన హైదరాబాద్ దగ్గర దగ్గర చేరుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు. సో, దాదాపు ఒక 12, 1 ఆ సమయంలో 1, 2 గంటల సమయంలో కేసీఆర్ నందినగర్ ఇంటికి చేరుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే భారీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి సో, కేసీఆర్ హైదరాబాద్‌లో ముఖ్యంగా కేసీఆర్ రావాలంటే ఫ్లైఓవర్ ఎక్కుతాడు. ఫ్లైఓవర్ ఎక్కి
ఉప్పల్ సైడ్ ఏమన్నా వచ్చే అవకాశం ఉండొచ్చు. లేకపోతే ఉప్పల్ నుండి కాకుండా డైరెక్ట్ సికింద్రాబాద్ అట్లకెళ్ళి ఏమన్నా వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి అట్లకెళ్ళి వచ్చేటటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడికెక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని దాటుకొని రావడం అనేది కొంత గగనమనే చెప్పొచ్చు. కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలను దాటుకొని నందినగర్ ఇంటికి రావాల్సిన అవసరం ఉంది. దాదాపు వేలాది మంది పోలీసులు కేసీఆర్‌కి సంబంధించిన నందినగర్ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ అప్డేట్ మీకు అందించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్రెడీ కేసీఆర్ చెప్పిండు, ఎర్రబల్లి ఫామ్ హౌస్‌కే రండి, ఇబ్బంది ఉండదు. నేను బయటకు వస్తే జనాలు చాలామంది వస్తారు, ఇబ్బంది అవుతుందని చెప్పి కేసీఆర్ చెప్పిండు. ఇప్పుడు అదే జరుగుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.